ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. దేవుని కృపను బట్టి మనం 34 అధ్యాయాలు నిర్గమకాండం 34 అధ్యాయాలు చదువుకోవడానికి, అందులోని విషయాలు అంశములు నేర్చుకోవడానికి కృప చూపించారు. ఇంకా ఎవరైనా చూడకపోయినట్లయితే మన ప్లేలిస్ట్లో మన వీడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్లో గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇవ్వబడింది. అందులో ఉన్న అధ్యాయాలు మొత్తం చదువుతున్నప్పుడు నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒక మనవి ఏంటంటే, ఇది మీరు వింటూ ఉన్నప్పుడు పక్కన బైబిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. పక్కన బైబిల్ పెట్టుకున్న తర్వాత అందులో ఉన్న అండర్లైన్ చేసుకుంటూ మనం చదివితే ఇంకా అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. దీని మీదే మీరు ఆధారపడద్దు. మనకు ఆధారం బైబిల్లో ఉన్నది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు బైబిల్ పక్కన పెట్టుకోండి. ఇది చదువుతున్నప్పుడు మీరు దాంట్లో అండర్లైన్ చేసుకోండి, అది ఒకసారి రివిజన్ చేసుకోండి. మంచిగా అర్థమవడానికి ఆస్కారం ఉంటుంది. నేనేమైనా మిస్టేక్స్ చేసినా కూడా నాకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. నిర్గమకాండం 35వ అధ్యాయము. అంశములు: విశ్రాంతి దినం గురించి, ఆజ్ఞల గురించి, విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు మనం నేర్చుకుంటాం. సన్నిధి గుడారం నిర్మాణం మనం చూస్తాం. సన్నిధి గుడారం కోసం అర్పణలు, ఎవరెవరు అర్పణలు తెచ్చారు అంటే గిఫ్ట్స్, బహుమతులు ఇచ్చారు అనేది మనం చూస్తాం. బెసలేలు, అహోలియాబు అనే ఇద్దరు గురించి మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు. మొదటి వచనం: మోషే ఇజ్రాయేలు ప్రజల సమాజమంతటిని సమకూర్చి ఇలా చెప్పాడు: యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవే. ఇక సీనాయి కొండ నుండి మోషే దేవుడు చెప్పిన ఆజ్ఞలు మొత్తం రాసుకొని, దేవుడు రాసి ఇచ్చిన ఆజ్ఞలు మొత్తం తీసుకొని కిందకు వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు మోషే. ఆ మీటింగ్లో సమాజ పెద్దలందరూ కూడా కూర్చోబెట్టి దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో మోషేకి ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మోషే. నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో చూద్దాం. మొదటి 6 రోజులు మీరు పని చేయాలి. 7వ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పనిచేసే ప్రతివాడు మరణశిక్షకు పాత్రుడు. సో ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, ఇది మొదటి 6 రోజులు పని చేయాలి. అంటే సోమవారం నుండి శనివారం వరకు పని చేయాలి. 6 రోజులు పని చేయాలి. మనకైతే సోమవారం నుండి శనివారంకు, వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళ క్యాలెండర్ బట్టి వాళ్ళు మొదటి 6 రోజులు ఖచ్చితంగా పని చేయాలి. 7వ రోజు పరిశుద్ధమైనది, అంటే విశ్రాంతి దినము. దేవుడు దాన్ని విశ్రాంతి దినముగా నియమించాడు. ఆ రోజున అసలు పని చేయకూడదు. పని చేసిన వాడు మరణశిక్ష పాత్రుడట. చూసారా ఎంత ఇది కఠినంగా ఉందో మనం చూడవచ్చు. సో చూద్దాం నెక్స్ట్. విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండకూడదు. ఎలాంటి వంటకాలు కూడా వండుకోకూడదు. ఆ విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకోవాలి ఆ రోజు. ఇక మోషే ఇజ్రాయెల్ ప్రజల సమాజం అంతటితో ఇంకా ఇలా చెప్పాడు: యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే, ఇంకా దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విషయాలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రజలకి వివరిస్తూ ఉన్నాడు మోషే. మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగు చేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడు బంగారం, వెండి, ఇత్తడి లోహాలు, తర్వాత నీలం, ఊదా, ఎర్ర రంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టిళ్ళ తోళ్ళు, డాల్ఫీస్ తోళ్ళు, తుమ్మకర్ర. ఇక చూడండి మోషే ఏం చెప్తున్నారంటే, ఇగో దేవుని కోసం మీరు కానుకలు, అర్పణలు చేయాలి. అవి ఏంటంటే, ఎలాగంటే యెహోవా సేవ కోసం, అంటే దేవుని సేవ కోసం మీరు కానుకలు ఇవ్వాలి. మీకు మనసు కలిగిన ప్రతి వాడు ఏమేమి తీసుకురావాలంటే బంగారం తీసుకురావాలి, వెండి, ఇత్తడి లోహాలు తీసుకురావాలి అని చెప్తున్నాడు. ఓకే. ఇక నీలం, ఊదా, ఇంకా వెండి, బంగారం, ఇత్తడి లోహాలు, దాంతోపాటు నీలం కలిగిన, అంటే నీలం రంగు కలిగిన, బ్లూ కలర్ కలిగిన వస్తువులు కావచ్చు. ఊదా రంగు కలిగిన వస్తువులు, ఎర్ర రంగు నూలు, అంటే నూలు, నీలం నూలు, ఊదా రంగు, ఎర్ర నూలు,
సన్నని నార, సన్నని నార, మేక ఎంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, అంటే పొట్టేళ్ళు తోళ్ళు, డాల్ఫిస్ తోళ్ళు, తుమ్మకర్ర. ఇక్కడ తోళ్ళు ఎవరెవరి? డాల్ఫిస్ది, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, ఎర్ర రంగు కలిగిన పొట్టేళ్ళు ఉన్నాయి. ఆ పొట్టేళ్ల తోళ్ళు, డాల్ఫిస్ తోళ్ళు, తుమ్మకర్ర, నీలం, ఊదా, ఎర్ర రంగు నూలు, సన్నని నార, మేక ఎంట్రుకలు, వీటితో పాటు బంగారం, వెండి, ఇత్తడి లోహాలు. ఇంకా ఏంటి? దీపాలు వెలిగించడానికి నూనె కావాలి. దీపాలు వెలిగించడానికి నూనె. అభిషేక తైలం, దీపాలు వెలిగించేది వేరే ఉంటుంది, అభిషేక తైలం కూడా వేరే ఉంటుంది. పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, ఇక సుగంధ ద్రవ్యాలు కావాలి. పరిమళ ద్రవ్యం, ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు కావాలి. ఎఫోదు కోసం, వక్షపాతం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి. ఇక్కడ ఎఫోదు అంటే అర్థం ఏంటంటే, ఎఫోదు అంటే ఇక్కడ ఎఫోదు అంటే నడుము కట్టుకుంటారు కదా, నడుముకి ఒక వస్త్రాన్ని బిగించుకొని ఈ ఎదుటి భాగం మొత్తం కప్పుకొని ఒక వస్త్రం లాంటిది అనమాట, అది ఎఫోద్. దానికి సంబంధించిన లేత పచ్చలు, అంటే పచ్చ కలర్లో ఉన్న, అంటే గ్రీన్ కలర్లో ఉన్న లేతయి రత్నాలు కావాలి. రత్నాలు తీసుకొచ్చి ఆ రత్నాల మీద వాళ్ళు పేర్లు రాస్తారన్నమాట, అది ఎఫోద్ అంటే. ఓకే, వీటన్నిటి గురించి మనం భవిష్యత్తులో తెలుసుకుందాం. దీన్ని వివరించుకుంటూ పోతే మనకు టైం సరిపోదు కదా. సో దేవుని చిత్తమైతే విపులంగా ఫ్యూచర్లో మనం నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేవునికి సంబంధించిన, దేవుని సేవకు సంబంధించిన, దేవుని పరిశుద్ధ మందిరానికి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ కానుకలు, ఇవన్నీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన కాన్సెప్ట్ అదే కదా. నెక్స్ట్ సన్నిధి గుడార నిర్మాణం ఎలా జరిగింది? ఇంకా నైపుణ్యం, జ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి. ఇంకా నైపుణ్యం కలిగిన వారు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా చేయాలంటున్నారు. ఆ పనులు ఏవంటే, ఆ పనులు కూడా ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. ఆయన నివాసం కోసం, దేవుడు నివాసం చేసే నివాస మందిరం ఉండే గుడారం, నివాసం ఉంది, ఆ మందిరం ఉండే గుడారము, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డుకర్రలు, స్తంభాలు, దిమ్మలు, మందసం పెట్టే, దాని మోసే కర్రలు, కరుణాపీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర, ఇక సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామాగ్రి, సన్నిధి రొట్టెలు, ఇంకా వెలుగు కోసం దీపస్తంభము, దాని సామాగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలకు నూనె, ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిర ద్వారానికి తెర. ఇగో ఈ పనులన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించిన ఈ పనులన్నీ చేయడానికి ఎవరికి అర్హులంటే నైపుణ్యం, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం. సో వాళ్ళని దేవుడు నియమించాడు. అంటే ఆయన నివాసం మందిరం గుడారం పైకప్పు, కొలకులు, పలకలు, అడ్డుకర్రలు, స్తంభాలు, దిమ్మలు, మందసం పెట్టే, దాని మోసే కర్రలు, మందసం మోసే కర్రలు, కరుణాపీఠము మూత, దాన్ని మూసి ఉంచే తెర, సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామాగ్రి, సన్నిధి రొట్టెలు, వెలుగు కోసం దీపస్తంభము, దాని సామాగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలకు నూనె, దీపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర. ఈ పనులన్నీ కూడా వాళ్ళు చేయాలని మోషే వాళ్ళకి ఆజ్ఞాపించాడు. బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామాగ్రి గంగాలము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర, ఇక నివాస మందిరం కోసం, ఆవరణం కోసం మేకులు, వాటికి తాళ్ళు, ఇక పవిత్ర స్థలంలో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే యాజకుడుగా సేవ చేయడానికి అహరోనుకు అతని కొడుకులకు పవిత్ర వస్త్రాలు అనేవి కూడా వీళ్ళు సిద్ధం చేసుకోవాలి అన్నీ కూడా. ఇజ్రాయెల్ ప్రజలు సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఇవన్నీ విషయాలు మోషే ప్రజలందరికీ ఆజ్ఞాపించి చెప్పారు, వివరించారు. ఇంకా అక్కడి నుంచి
ఆ ప్రజలు సమూహం అంతా వెళ్ళిపోయారు. తర్వాత ఎవరి హృదయం వాళ్లకు ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటి కోసం, ఇంకో చూడండి ఇక్కడ రాసింది దానిలోని సేవ. ఇప్పుడు నీ చదివింది మొత్తం సేవే, అవన్నీ పనులే, దేవుని పనులు అన్నీ. వాటి అన్నిటి సేవ కోసం, గుడారం కోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు ప్రజల సమూహాలందరూ. తమ హృదయాలలో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారు వస్తువులు తీసుకొచ్చారు. ఇంకా నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, డాల్ఫిస్ తోళ్ళు, వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇంకా మోషే వాళ్ళకి ఆజ్ఞాపించింది ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ వస్తువులన్నీ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్, వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరు యెహోవాకు కానుకలు తెచ్చారు. ఇక వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరు కూడా యెహోవా కానుకలు తెచ్చారు. ఇక సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళ దగ్గర. ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ యెహోవా సేవ మందిరం కోసం వెలుపల, బయట, పైన, కింద మందసం 4 చోట్లు, 4 దిక్కులు ఉన్న మందసం పైన, కింద, తూర్పు, పడమర, తర్వాత బలిపీఠం కింద, పైన, అటు ఇటు, కుడి ఎడమ వైపు అన్ని పనులు కూడా కావలసిన పరికరాలు మొత్తం ఎవరెవరి దగ్గర ఆ పరికరాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. నైపుణ్యం గల స్త్రీలు తమ చేతుల్లో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకువచ్చారు. ఇక నేర్పు గల స్త్రీలు, నైపుణ్యం గల స్త్రీలు ఏం తీసుకొచ్చారు? తమ చేతులతో ఏం వడికారు? నీలం రంగు, ఊదా రంగు, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకువచ్చారు. ఇక నేర్పు గల స్త్రీలు తమ జ్ఞాన హృదయముతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు. అదే కదా దేవుడు తీసుకురమ్మంది. నీలం రంగు, ఊదా రంగు, ఎర్ర రంగులు నూలు తీసుకురమ్మన్నారు. సన్నని నార తీసుకురమ్మన్నారు. సన్నని నార, నూలు తీసుకురమ్మన్నారు. ఇక మేక వెంట్రుకలు వడికారు. ఇది స్త్రీలు. ఇక నాయకులు ఏం చేశారంటే, ఏఫోదు కోసం వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలుగల రాళ్ళు, రత్నాలు మొత్తం తీసుకొచ్చారు. దానికి సంబంధించింది. ఇక అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఇక ఇదే కదా మోషే ఆజ్ఞాపించింది, మొత్తం ప్రజలు తీసుకొచ్చారు. ఇక మోషే చేయమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇజ్రాయేలు ప్రజల్లో తమ మనసులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణ బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు. ఈ విధంగా దేవుడు మోషేకు ఏమని ఆజ్ఞాపించాడో, మోషే ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను వివరించాడో, ప్రజలందరూ కూడా యెహోవా సేవ నిమిత్తం, యెహోవా నివాస సేవ నిమిత్తం, సమస్తం పనుల నిమిత్తం కావాల్సిన పరికరాలు, వస్తువులు, వెండి, బంగారం, ఇత్తడి, రంగులు, దారాలు, కర్రలు, వాటికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చారు సుగంధ ద్రవ్యాలతో సహా. ఇక బెసలేలు, అహోలియాబు గురించి ఇచ్చారు. వారి గురించి మనం చూద్దాం. ఇంకా మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? వినండి. ఊరు కొడుకు, హూరు మనవడు, ఈ ఇద్దరు వేరనమాట. ఊరు కొడుకు, హూరు మనవడు అంటే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అనమాట. తండ్రి కొడుకులు. ఈ బెసలేలు ఎవరికి పుట్టాడని ఊరుకు పుట్టాడు. ఈ హూరు ఎవరంటే బెసలేలు తాతగారు. యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు ఎవరిని? బెసలేల్ని. ఎందుకు పిలుచుకున్నాడో చూద్దాం. ఆయన పని ఏంటి? బెసలేలు యొక్క పని ఏంటో చూద్దాం. ఇతడు బంగారంతోనూ, వెండితోనూ, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. సో చూడండి, బంగారం కానీ, వెండితో కానీ, ఇత్తడితో కానీ వివిధ రకమైన ఆకృతులు చేయడంలో స్కిల్ అనమాట, నైపుణ్యం కలిగిన వ్యక్తే బెసలేలు. అంటే ఇతని కంటే ఇంకెవ్వరు బాగా చేయలేరు అనమాట, ఈయనే చేయగలడు. అందుకనే దాని నైపుణ్యంగా నేర్పరి అని పేరు ఇతనికి పెట్టారు. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు ఎవరంటే బెసలేలు. అతనికి ఆయన అన్ని రకాల పనులు చేయడానికి తెలివితేటలు, ఆ జ్ఞానము, నైపుణ్యం ప్రసాదించింది దేవుడే. అతన్ని దేవుడు తన ఆత్మతో నింపాడు. బెసలేలును దేవుడు పిలుచుకొని తన జ్ఞానాన్ని ఇచ్చాడు, తనకి తెలివితేటలు ఇచ్చాడు,
తర్వాత ఆత్మతో కూడా దేవుడు అతన్ని నింపాడు. అతడు దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలియాబు. ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇక అహోలియాబు ఎవరంటే ఇతరులకు ఈ పనులన్నీ నేర్పించే సామర్థ్యం కలిగిన వాడే ఈయనెవరు? దాను గోత్రానికి చెందిన వ్యక్తి. ఎవరు కుమారుడు? అహీసాము కుమారుడు. ఎవరు? అహోలియాబు. ఓకేనా. నెక్స్ట్, వాళ్ళు ఈ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్థ్యం ఇచ్చాడు. చెక్కే వాళ్ళ పని కానీ, చిత్రకారుల పని కానీ, నీలం, ఊదా రంగు, ఎర్ర సన్నని నార దారాలతో బుటా పని కానీ, నేత పని కానీ వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చేయించగలరు. సో చేయించరు. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం. అంటే యెహోవా దేవుని సేవ కోసం వాళ్ళు అర్పించిన కానుకలు, అర్పణలు మనం చూసాం. తర్వాత దేవుని సేవ నిమిత్తం ఏం పనులు కావాలి, దేవుని సన్నిధి నిర్మాణం కోసం ఏ వస్తువులు కావాలి, ఎలాంటి రంగులు కావాలి, ఎలాంటి వస్తువులు అవసరం అనేది మొత్తం చూసాము. తర్వాత ఇద్దరు గురించి చూసాం. ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని ఎన్నుకొని వాళ్ళకి తెలివితేటలను, జ్ఞానాన్ని ఇచ్చిన విధానం కూడా మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. ప్లీజ్ ప్రైజ్ ద లార్డ్ అందరికీ.